వంశీ అనేవాడికి బిల్డప్ ఎక్కువ. 4-5 కార్లు ఏ సినిమాలో లాగా విషయం లేదు అక్కడ, ఇంత తిరిగి. కాబట్టి ఈ వంశీ ఈ పరిటాల సునీత గారు కూడా ఒక క్షణం చెప్తున్నా. ఏదో పాత పరిటాల రవి గారు పేరు చెప్పి కాలపడి పడి అన్నా సరే సునీత గారు వాడిని క్షమించకండి. వాడిని క్షమాపణ అనేది మనం ఇవ్వకూడదు. ఎందుకంటే క్షమాపణ ఇచ్చే మనిషి కాదు అతను. పురుషులు చేసిన తర్వాత కూడా క్షమాభిక్ష ఉంటుంది. క్షమాభిక్షగా కూడా అర్హుడు కాదు ఈ వంశీ. ఈ కాంతాల అనుకొని జగన్ అనేవాడు అయిపోయాడు. జగన్ కూడా ఈ కాంతాలను చూసి ఏమనుకున్నాడంటే ఎన్నికలలో ముందు ప్రచారంలో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ డైలాగ్ చెప్పాడు. తీరా 11 సీట్లు వచ్చేసరికి అరే నా పరిస్థితి ఇదా అని ఇప్పుడు రజనీకాంత్ అయిపోయాడు. అప్పుడు ఎన్నికల ముందేమో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ లాగా డైలాగులు చెప్పి 11 సీట్లు రాగానే రజనీకాంత్ అయిపోయాడు. చూడండి బిత్తర్ చూపులు చూస్తాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఢిల్లీ వెళ్ళాడు, బిత్తర్ చూపులు చూస్తున్నాడు. ఒకటే చెప్తున్నాం, వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు. అతను దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడ కూడా దారి చూపించద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేసే వ్యక్తి. చంద్రబాబు గారిని మోసం చేశాడు. అసలు వంశీ చరిత్ర ఏంటి? వంశీ ఆ రోజు విజయవాడ నగరం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిస్ అయితే చంద్రబాబు గారు కూడా కార్యకర్తలకు పిలిపించాడు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో కార్యకర్తలు కూడా నెతమని. కానీ ఈ వంశీ పార్టీ చేసుకున్నాడు. అలాంటి వంశీ మళ్ళీ వైసీపీలో చేరాడు. చూడండి, అసలు పార్టీ వైసీపీ పార్టీ అనేదానికి ఒక నీతి నియమం ఉందా? ఆ సొంత చెల్లి మీదేమో సోషల్ మీడియాలో వాళ్ళతో షర్మిలా శర్మ అని అనిపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి చనిపోతే పార్టీ చేసుకున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నాడు. అంటే విలువలు లేని పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా విలువలు లేని వ్యక్తులు. కాబట్టి వంశీ అనేవాడు అరెస్టు చేయలేదు. దయచేసి ప్రజలు గమనించండి, వీడు పారిపోయి ఉన్నాడు. ఎక్కడున్నా సరే ప్రజలకు కనబడితే ప్రజలన్నా సరే పట్టుకొని పోలీసులకు అప్పగించాలని దయచేసి కోరుతున్నాను. ఏమంటే అదే అసలు కాదు, మీకు చెప్పాను కండి. ఇప్పుడు అతను లేనిపోయిన మాటలు మాట్లాడాడు. ఏది అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేనిపోయిన అంటే అసలు మాట్లాడకుండా మాట్లాడేవారు. నేను మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ మీద, ఆ పార్టీ చేసిన తప్పుల మీద విమర్శిస్తా. అంతేగాని నేను ఎవరిని అనలేదు, ఆ కుటుంబ సభ్యులను ఎవరిని అనలే. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధికారం శాస్త్రం అనుకున్నాడు. అక్కడ ఇక్కడ ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి విమర్శించాడు. అన్నం తినేవాడు ఎవరు వెళ్తాడా అని. ఏంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్తున్నాడా అంటే అన్నం తినేవాడు ఎవరు వెళ్తున్నాడా అని. తీరా అందులోకి వెళ్ళాక చంద్రబాబు గారిని విమర్శిస్తాడు, లోకేష్ బాబు గారిని విమర్శిస్తాడు, ఇంట్లో వాళ్ళని విమర్శిస్తాడు. కానీ ప్రజలకి వంశీ చరిత్ర తెలియాలి. వంశీ అనేవాడు ఎంత భయస్తుడో, ఎంత బిల్డప్ ఎక్కువ విషయం అసలు లేదు, తక్కువ కాదు, అసలు లేదు, విషయమే లేదు. ఇలాంటి వ్యక్తులు 3-4 కార్లు ఒక కిరాయి మనుషులు పెట్టుకొని పెద్ద కాందాదాలాగా బిల్డప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులు.
పార్టీలకు అతీతంగా చెప్తున్నా నేను ఇది. ఇలాంటి వ్యక్తులు సమాజంలో జనజీవన స్రవంతి అంటారు, దాంట్లో ఉండడానికి వీళ్ళు అన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు పెడితే పెళ్లి కూడా ప్రపంచం దినం కూడా అంటారు. కాబట్టి వంశీ కన్నింగ్ మైండ్, ఆ కన్నింగ్ మైండ్తో ఆడే గేమ్ని ప్రజలు నమ్మద్దు. వంశీ పారిపోయి పోలీసులు అరెస్ట్ చేశారని ఒక గేమ్ ఆడుతున్నాడు కనుక ప్రజలు ఇది గమనించాలి. వంశీ ఎవరికైనా దొరికితే మాత్రం పోలీసులకి పట్టుకొని అప్పచెప్పాలి.